ఎంత నేపథ్యం ఉన్నా సరే మత్తు ముందు చిత్తవుతారు. రాజస్థాన్ స్థిర వ్యాపారి, బెంగళూరు న్యాయవాది, ఏలూరు ఎంపీ, తాండూరు మాజీ ఎమ్మెల్యే ప్రాంతాలతో సంబంధం వీళ్ళందరినీ కలిపింది ఒకే ఒకటి. అదేంటంటే మత్తు మందే అంటున్నారు పోలీసులు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పోలీసులకు చిక్కిన మరో 7గురికి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్ వచ్చినప్పుడు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోనే వీళ్ళంతా కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. బెంగళూరు, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇలాంటి పార్టీలు జరిగినా వీళ్ళంతా పట్టుబట్టడానికి తెలంగాణలో కఠినమైన నిబంధనలే కారణం. ఈగల్ పేరుతో ప్రత్యేక ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరంతరం దాడులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహానగరం శివారులోని ఫామ్ హౌస్లో జరిగే రేవు పార్టీల గుట్టు రట్టు చేస్తున్నారు. అయినప్పటికీ ఏమాత్రం సంకోచించలేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవటం, దుబాయ్లో తన వ్యాపారాలు ఆశాజనకంగా లేకపోవడం, ఇక్కడ సొంత స్థిరాస్తి వ్యాపారంలో పెద్దగా పురోగతి లేకపోవడంతో వీటన్నిటికీ సంబంధించిన కార్యకలాపాలన్నీ కొంతకాలంగా రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్లోనే నిర్వహిస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్ శివార్లో పార్టీలు మామూలే అనే భావనతో వీళ్ళంతా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి వచ్చి అడ్డంగా బుక్ అయ్యారని పోలీసులే చెప్తున్నారు. లోక్సభ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ఎంపీ పుట్టా మహేష్కు తన స్నేహితుడు రోహిత్ రెడ్డి నుంచి ఫోన్ రాగానే మరో స్నేహితుడు ఢిల్లీలో ఉంటున్న రాజస్థాన్ వాసి నమిత్ శర్మతో కలిసి హైదరాబాద్లోని ఫామ్ హౌస్కి వచ్చేశారు. వీరి ప్రయాణ వివరాలు, ఫోన్ కాల్స్ పరిశీలిస్తే అసలు గుట్టు బయటపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు.